మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సృష్టిస్తున్నటువంటి ప్రకంపనం అంతా ఇంత కాదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా శాసనమండలిలో అట్టొడికిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో వైసీపీ చేసినటువంటి పోరాటాలు, రిలే నిరాహార దీక్షల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, ఒక క్లారిటీ ఇస్తుంది, క్లియర్ కట్గా అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆందోళనకు పులి స్టాప్ పెడుతుంది అనేటువంటి ఒక నానుడి వినిపించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపైన స్పందించారు. నిబంధనల ప్రకారం, శాప్ నిబంధనల ప్రకారమే మేము ఎగ్జామ్ని కండక్ట్ చేశాం, అర్హులైనటువంటి వారికి మాత్రమే స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు కల్పించాం, నిజమైనటువంటి క్రీడాకారులకు న్యాయం జరిగిందంటూ కూడా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి తీరు. దీంతో అసలు ఈ మొత్తం డిఎస్సి వ్యవహారంలో పులి స్టాప్ పడింది అనుకోవాలా, లేదా కొత్త చర్చకు దారి తీసింది అనుకోవాలా? మంత్రి చెప్పినటువంటి దాంట్లో క్లియర్ కట్ అంశాలు ఉన్నాయా? ఇదే అంశంపైన మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, శాసనసభలో స్పోర్ట్స్ కోటా పైన విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించినటువంటి తీరు మీరు ఎలా చూస్తారు? పరిపక్వత లోపం అని చెప్పచ్చు. అవగాహన రాహిత్యంతో ఒక మంత్రి స్థాయిలో ఉండి, అది కూడా కేబినెట్ విద్యాశాఖ మంత్రి స్థాయిలో అతను మాట్లాడవలసిన మాటలు కాదు. ఓకే. ఎందుకంటే ఆయన కోట్ చేసింది ఏంటంటే డిఎస్సిలో సీరియస్ అప్రహెన్షన్స్ దగ్గర 400 పైచిలుక స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలకి. దాని కాంట్రడిక్షన్ ఏంటి? స్పోర్ట్స్ కోటాకి కూడా నెక్స్ట్ జీవో వీళ్ళే కొత్త జీవో ఇచ్చి దీనికి కూడా డిఎస్సి వర్తిస్తుంది, టెట్ వర్తిస్తుంది, ఏవో మొత్తానికి కొత్త జీవో ఇచ్చారు. దీనికన్నా ఇంకా అసందర్భ పేలాపన ఏంటంటే పివి సింధుకి ఇచ్చిన ఉద్యోగం, పివి సింధుకి ఇచ్చిన ల్యాండు, తర్వాత మొన్న వరల్డ్ కప్ గెలిచిన హర్షిని అమ్మాయి భుజితల్లి ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా బంగారు తల్లి, తనకి కూడా ప్రాస్పెక్ట్ ఆఫ్ గివింగ్ జాబ్ అన్నది చెప్తున్నారు. అంటే ఇది అవగాహన రాహిత్యం ఎందుకంత డంకా పలస్గా చెప్తున్నానంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఒలింపిక్ అసోసియేషన్స్ భారత జాతీయ క్రీడల్ని రిప్రజెంట్ చేస్తే, ఓకే, అలాగే ఇండియన్ నేషనల్స్ క్రికెట్ ఆడినా లేకపోతే రంజీ ట్రోఫీ లెవెల్స్లో క్రికెట్ ఆడినా బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం అంటే కొన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యవస్థ కానీ, రైల్వేస్ కానీ, నెక్స్ట్ ముఖ్యంగా బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఆంధ్ర బ్యాంక్లో గతంలో ఇవి ఏం చేస్తాయంటే వాళ్ళు హానరోరియం కింద వాళ్ళకి జాబులు ఇస్తారు, హానర్ కింద. ఇట్స్ దేర్ ప్రైడ్. సే ఫర్ ఇన్స్టెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి తను బ్రాండ్ అంబాసిడర్ ఎవరు పివి సింధు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా నేను పోకపోయి ఉందను. అలాగే నాతో పాటు రంజీ ఆడిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మా బ్యాచ్లో ఆడిన వాళ్ళు. వాళ్ళందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కొంతమంది ఆంధ్ర బ్యాంక్లో చేస్తున్నారు, ఇప్పుడు అది విలీనమైంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద స్పోర్ట్స్ కోటాలో. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఇండియన్ రైల్వేస్కి ఆడుతున్నారు, హాకీలో కానీ, నా ఇండియన్ హాకీ టీం ఆడుతున్నారు రైల్వేస్కి, ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతున్నారు రైల్వేస్కి. ఇలాంటి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్. సో ఇది ఆ అవగాహన రాహిత్యంతో దీన్ని డిఎస్సితో ముడిపెట్టి ఆయన మాడారు చూడండి. ఇట్ ఇస్ రిడిక్యులస్ అంటారు. అపరిపక్వతకి నిలువెత్తు నిదర్శనం లోకేష్ అని చెప్పచ్చు. దీనికి నువ్వు ఛాలెంజ్లు చేసి 4 సార్లు ఛాలెంజ్ చేస్తున్నాను, కమాన్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి చర్చించంటే కామెడీకి కూడా కామెడీ అయిపోతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటున్న లోకేష్. ఆయన అవగాహనతో మాట్లాడడం, అవగాహన రాహిత్యంతో మాట్లాడడం నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ వేసిన కేసుల్ని తొలగించబడ్డాయి హైకోర్టు పరంగా. కానీ 34,000 మంది కంప్లైంట్లు ఇచ్చారు. ఇది కాక సో మెనీ పీపుల్, 100ల కొద్ది కంప్లైంట్స్ డిఎస్సిలో ఇంకా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. పైపచ్చి హైకోర్టు కూడా ఒక ఇన్విటేషన్ ఇచ్చింది, ఇంక సంబడీ విల్లింగ్ టు కంప్లైన్ ప్లీజ్ అని, వీఆర్ ఎక్స్టెండింగ్ ద టైం అని. ఎంతసేపు మీరు అచ్చెన్నాయుడు గారు చాలా బాగా చెప్తున్నారు, మీ జీవితం పయ్యాలు కేశవర్ కూడా వాళ్ళు బాగా చెప్పారు, మా ఇళ్ళను డిఎస్సీలు అనౌన్స్ చేసామంటే, బాబు నేను పొద్దున కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్తున్నా, డిఎస్సి ఒక స్మూత్ వే ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఓకే, ప్రతిసారి కోర్టులకు వెళ్ళడం. దీనికి మీకు నిలువెత్తు నిదర్శనం 1998, 2009 రిక్రూట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ 2 ఈక్వలెంట్ రిక్రూట్మెంట్స్ మనం పొద్దున్నే చెప్పుకున్నాం, మీకు కూడా తెలుసది. ఇప్పుడు ఇందులో సీరియస్నెస్ ఏంటంటే దేశానికి ప్రాతినిధ్యం వహించినవి స్టేట్ ప్రైడ్స్ కింద ఆ స్టేట్ ఇచ్చే ఆనర్స్, దాన్ని మీరు డిఎస్సితో ముడిపెట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కామెడీ అంటారు దాన్ని. లోకేష్ గారు అపరిపక్వతతో దయించి మాట్లాడకండి, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. మీకు చుట్టూ భజన్ రాయిలు ఉన్నారు, కానీ అసలు ఒరిజినల్ కరెక్ట్ చేసే వాళ్ళు లేరు. యనమల రామకృష్ణ గారి దగ్గర ఒకసారి క్లాసులకు వెళ్ళండి, కొన్ని విషయాల మీద అవగాహనతో పెద్ద అయినా చెప్తారు మీకు. అయితే మీ నాన్నగారిని ఇంకోసారి అడగండి, చెప్తారు.
అంటే మంత్రి స్పీచ్లో లేదా మంత్రి ఇచ్చినటువంటి క్లారిటీలో పాయింట్ టు పాయింట్ అంశాలు ఏది మిస్ అయింది అనుకుంటున్నారు మీరు? రిథిమ్ మిస్ అయింది, క్లారిటీ మిస్ అయింది, అవగాహన రాహిత్యం ప్రస్ఫుటంగా కనబడింది. రిథిము లేకపోతే మీరు ఇది అంటున్నారు కదా, అదేంటంటే ఇండియన్ సినారియోలో ఒక రిథిమ్ ఉంది. ఏది నేషనల్స్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఆ స్టేట్ ఆనర్స్తో వాళ్ళకి గౌరవప్రదమైన జాబులు ఇవ్వడం. ఓకే. సో ఈ రిథిమ్ మిస్ అయ్యాడు ఆయన. యాజ్ ఇఫ్ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాతో ముడిపెట్టి మాట్లాడి చూడండి, అది అపరిపక్వతకి నిలువెత్తున వస్తుంది. ఇప్పుడు డిఎస్సిలో ఒక ప్రయారిటైజేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ కోటా అన్నది. జాతీయ స్థాయిలో మెడల్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో మెడల్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే యూనివర్సిటీ స్థాయిలోనూ నిబంధన మీరు పెట్టుకోండి. అది ఈరోజు దాకా ఉన్నది. దాని కాంట్రడిక్టరీగా వీళ్ళు చూడండి, వీళ్ళు మనోడు బుడబుడకలో డ్రెస్ చేసి మన పవన్ కళ్యాణ్ గారికి కత్తి ఇచ్చినోడు అవార్డు తీసుకొచ్చి మళ్ళీ మాకు నిలబెడితే వీడు కూడా అర్హుడే అని చెప్పి వాడికి ఉద్యోగం ఇచ్చారు చూడండి. వాళ్ళతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అవి చెప్తున్నారు చూడండి, చెప్పిస్తున్నారు చూడండి. ఇట్ ఈస్ క్వైట్ రిడిక్యులస్ అంటాం. ఓకే. మీరు పీటీ పోస్టులు ఇవ్వండి, లేదంటే ఏదో ఇవ్వండి సంబంధిత అధికారులు. ఇప్పుడు ఉదాహరణకి పివి సుందమ్మకి డెప్యుటేషన్ మీద కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు, అడిషనల్ కలెక్టర్ కింద, జాయింట్ కలెక్టర్ కింద. ఆవిడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనులు చేసేద్దో లేదా ఇంకో సంబంధిత అధికారి చేస్తుందని కాదు. ఇట్స్ అన్ ఆనర్ వాట్ వీ డిడ్ యాజ్ ఫార్ ఎస్ ఏపీ స్టేట్ ఈస్ కన్సర్న్. షీఈ్ అవర్ ప్రైడ్. దేశం కోసం, దేశం కోసం ఆడడం, మన రాష్ట్ర నుంచి పుట్టిన అమ్మాయికి మనం రాష్ట్రం ఇచ్చిన గౌరవ మర్యాద. అలా వివిధ రాష్ట్రాల్లో ఆ సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్కి కానీ, జాతీయ స్థాయిలో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళకి కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, లేకపోతే ఏషియన్ గేమ్స్లో కానీ, లేకపోతే ఒలింపిక్స్లో కానీ మెడల్ తెచ్చిన వాళ్ళకి ఆ రాష్ట్రాలు ఇచ్చిన గౌరవప్రదమైన మర్యాదలకి మీరు డిఎస్సితో ముడిపెట్టి మాట్లాడుకోండి. అది తెలుగు తక్కువతనానికి నిలవెత్తు నిదర్శనం. ఓకే. అపరిపక్వతకి నిలువెత్తు నిదర్శనం. ఎంతకన్నా నేను చెప్పలేను. అంటే ఇది డిఎస్సి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆరోపణలు చేస్తూ, సో మాకు అన్యాయం జరిగింది అనేటువంటి ఆరోపిస్తున్న డిఎస్సి అభ్యర్థుల్లో కూడా అంటే క్వశ్చన్ ఇంకా రైజ్ చేస్తుంది అనుకోవాలి, లేదా ఇంత పులి స్టాప్ పడుతుంది అనుకోవాలి? ఎక్కడ పడుతుంది సార్? మీరు పులి స్టాప్ ఎలా అనుకుంటున్నారు? కోర్టు విల్ గివ్ ఏ డైరెక్షన్. ఇప్పుడు 34,000 ఫిర్యాదులు అంటే తమాషాలుగా ఉందా? డిఎస్సీల మీద 34,000 మంది ఫిర్యాదులు ఇచ్చారు. రాసింది ఎంతమంది? వీళ్ళు పోస్టులు ఎంత? 16,000 కదా సెలెక్ట్ చేశారు. 34,000 ఫిర్యాదులు అంటే దగ్గర డబలే కదా, మోర్ దెన్ డబల్. అంటే మేము నిజంగా పారదర్శకంగానే నిర్వహించామని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు? సిబిఐ ఆడితే అతను కత్తిలో గొడ్డలు ఎత్తుకుని తిరగట్లేదు వివేకానంద మర్డర్లు. అలా ఏమైనా సూపర్లేటివ్ డిగ్రీస్ అనుకుంటున్నారా? ఉన్నత స్థాయి కలిగిన పోలీస్ అధికారులు ఆ స్టేట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళు సిబిఐకి ఎత్తారు. మన పోలీసుల్లో ఎఫిషియన్సీ ఉంది, పట్టుకోమంటే పెడతలు వాయించి 2 జల్లలు కొట్టి తీసుకొస్తారు. అంత పెద్ద సీనే ఉండదు ఇక్కడ. ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఇష్యూలో దొరికారు వీళ్ళు, కోడిపెట్టలు దొరికినట్టు. ఓటర్ ర్యాంక్ వచ్చినాడు మెయిన్, ఆడు ఎవడోడికి పేపర్లు మేడో లేకపోతే స్పోర్ట్స్ కోటలో ఫుల్ మిఠాయిలతో పని అయింది. రేపు మండలంలో చర్చకి ఇవాళ బీఎస్సీ మీటింగ్లో ఎజెండా ఉంది సార్. రేపు ఎలా చేశారంటే వీళ్ళకి స్థిరతలపర సౌండ్ లేదు, గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్, అంతకని ఇంకెట్లేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూడాలి, డిఎస్సీ పైన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి వివరణ పైన కూడా కొంతవరకు అసంతృప్తి వస్తున్నటువంటి నేపథ్యంలో సో స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందాం చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.